ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అన్నయ్య, నా చావుకి కారణం ఈ గంగ. నన్ను అవమానించినది ప్రశాంతంగా ఉండకూడదు. ప్రశాంతంగా ఉండకూడదు. పారు పారు బేబీ, పారు 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 బేబీ, పారు. పారు, డోంట్ టచ్. తప్పుకోండి, తప్పుకోండి, తప్పుకోండి. ఎస్ఐ గారు, ఇదిగో ఈ గంగ వల్లే నా చెల్లి ఆత్మహత్య చేసుకుంది. వెంటనే అరెస్ట్ చేయండి. హరి, ఫస్ట్ హాస్పిటల్ తీసుకెళ్దాం. డోంట్ టచ్. నా చెల్లిని నేను కాపాడుకోగలను. నిన్ను కస్టడీలోకి తీసుకుంటున్నాం. నాకేం తెలియదు సార్, నేనేం చేయలేదు సార్. ఎస్ఐ గారు, గంగకేం తెలియదు. నేను చెప్పేది వినండి. సారీ సార్, పార్వతి గారు అన్నయ్య కంప్లైంట్ చేసిందని బట్టి మేము తనని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నాం. ఏమన్నా ఉంటే లాయర్ గారి ద్వారా మీరు అప్రోచ్ అవ్వండి. అరెస్ట్ హిమ్. రుద్ర సార్, నాకేం తెలీదు సార్. గంగా సార్, సార్, అయ్యో సార్, నాకేం తెలీదు సార్. గంగా బేబీ. సార్, రుద్ర సార్, 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 రుద్ర సార్, నన్ను వదలండి. పెదనాన్న, నా వల్ల చాలా పెద్ద పొరపాటు జరిగిపోయింది. ఇలా అవుతుందని నేను అనుకోలేదు. నిజానికి గంగని పెళ్లి చేసుకోవడంలో నా ఉద్దేశం. నాకు తెలుసు రుద్ర, నువ్వు నాకు ఎలాంటి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వక్కర్లేదు. కానీ పారు ఇలా చేస్తుందనుకోలేదు. ఇప్పుడు నేనేం చేయాలి పెదనాన్న పారుని? నువ్విప్పుడు ఆలోచించాల్సింది పారు గురించి కాదు. తనని కాపాడడానికి తన అన్నయ్య ఉన్నాడు. డబ్బు, డాక్టర్స్ అన్నీ ఉన్నాయి. కానీ గంగకి ఇప్పుడు నువ్వు తప్ప ఎవ్వరూ లేరు. చేయని తప్పుకు గంగ శిక్ష అనుభవించకూడదు. ముందు తన్ని విడిపించు. పెదనాన్న, నేను చెప్తున్నాను కదా, పారుకేమీ కాదు. కానీ నువ్విప్పుడు వెళ్ళి గంగని రిలీజ్ చేయించకపోతే తను ఇన్ని రోజులు పడిన కష్టానికి అర్థమే లేకుండా పోతుంది. ఏ సదుద్దేశంతో తన మెళ్ళో తాళి కట్టావు, అదే మంచి ఉద్దేశంతో తనని రిలీజ్ చేసి తీసుకురా. ఎందుకంటే ఇప్పుడు గంగ బాధ్యత అధికారికంగా నీది.
తనకేం జరిగినా భర్తగా తన తల్లిదండ్రులకు నువ్వే సమాధానం చెప్పుకోవాలి. ఆలస్యం చేయకు రుద్ర, వెళ్ళు. మరి పెద్దమ్మ? మీ పెద్దమ్మ గురించి నాకు వదిలే. ఏం జరిగినా నేనున్నాను. వెళ్ళు రుద్ర, వెళ్ళు. నువ్వు ఇలాంటి మోసం చేస్తావని నీ నుంచి రుద్రబాబు గారిని కాపాడుకోవడానికి ఇంటి నుంచి నిన్ను గెంటేశాం. నీ వల్లే ఫ్యామిలీలో గొడవలు వచ్చాయి. ఫ్యామిలీ పరువైపోయింది. ఇక్కడ నుంచి నా చావుకి కారణం ఈ గంగ. నన్ను అవమానించినది ప్రశాంతంగా ఉండకూడదు. గంగా, నాకు చాలా భయంగా ఉంది సార్. ఆ పారు అలా చేస్తుంది అనుకోలేదు. అక్కడ అంత గొడవ జరుగుతుందని నేను అనుకోలేదు సార్. లేదంటే అసలు నాన్న అక్కడికి వచ్చేదాన్నే కాదు. నా వల్లే మీరు కూడా మాటలు పడాల్సి వచ్చింది. సారీలు సార్. ఇట్స్ ఓకే గంగా, నేను చూసుకుంటాను కదా, నువ్వేం భయపడకు. గంగా, అమ్మా. గంగా, ఏటమ్మా ఇది? అమ్మా, నువ్వెందుకు వచ్చావమ్మా ఇక్కడికి? ఏట గంగా ఇది? నువ్వు గెలిచినవని సంతోషపడే లోపు నిన్ను అరెస్ట్ చేసినారని తెలిసింది. ఏం తలరాతే నీది? నీ సంతోషాన్ని ఆ దేవుడు కూడా ఓర్వలేకపోతున్నాడేమో. అమ్మా ఏడవకు, సార్ ఉన్నారు కదా. నాకేంటి కాదు, అంత సార్ చూసుకుంటారు. అవును, సీనన్నతో సెక్కు పంపించాను, ఇచ్చాడా? ఆ సెక్కు తీసుకునే లోపు ఆ మాయదారి మణిగాడొచ్చి లాగేసుకున్నాడు. అప్పు కింద జమ కట్టుకుంటున్నాడు. అది నీ కట్టంతో గెలుచుకుందని చెప్పినా కూడా వినలేదమ్మా. నువ్వు వాడికి కాకుండా పోయావన్నా ఆ ఈర్సతోనే అలా చేశాడు. నాను బయటికి వచ్చాక ఆయన సంగతి తేలుస్తానమ్మా. వద్దే గంగా, దేవుడి దయ వల్ల రుద్రబాబుతో నీ పెళ్లి జరిగిపోయినది. ఇంక నీ బతుకు నువ్వు చూసుకో. ఆ బాబుతో సంతోషంగా ఉండు. బాబు, మా గంగని ఎంటని ఈడిపించి మీతో పాటు మీ ఇంటికి తీసుకెళ్ళిపోండి బాబు.